అలా రాత్రి చేసేయాలా అని లవర్తో మొగుడిని ఇచ్చేస్తే కేసులు దాకా ఏమవుతుంది? నేను చరిత్రే భయపడేది ఏం లేదు రండి. ఏమవుతుంది? మా ఇంటి దగ్గర నలుగురు పోలీసులు వచ్చి కూర్చుంటున్నారు. సత్యం చెప్పిన వాళ్ళు అందరూ దెబ్బతిన్నారు బాబు. మరి ఏం కావాలి? సో ఈ భరతమాతకు ముద్దు బిడ్డగా బ్రతకమంటున్నా, ముద్దు బిడ్డగా బ్రతకమంటున్నా. బికాస్ నువ్వు ఇక్కడ పుట్టావు, నీ బాధ్యత. ఇక్కడ పుట్టావు, అనుభవిస్తున్నావు, నీ బాధ్యత. ఇక్కడ పుట్టావు, హక్కులు పొందావు, నీ బాధ్యత. రైట్స్ అంటున్నావు, రెస్పాన్సిబిలిటీ మర్చిపోయే దేశంలో. యు ఆర్ టాకింగ్ ఆల్వేస్ అబౌట్ ద రైట్స్, బట్ బిఫోర్ దట్ ఐఎమ్ టెలింగ్ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ కంట్రీ. బా ఇవాళ యూత్కి మనం నేర్పాల్సింది అది. స్కూళ్ళన్నీ పాఠాలు, ర్యాంకులు, మార్కులు, సర్టిఫికెట్లు, ఉద్యోగాలు, జీతాలు, శ్మశానాలు. ఏం లేదు సాధించింది అందులో, ఏం లేదు అందులో సాధించింది. ఒక సాంగ్ చెబుతుంది, మా కొడుకు స్కూల్ ఫస్ట్ వచ్చాడు. మన ఊర్లో తల్లికి అన్నం పెట్టండి కూడా నీ కొడుకని తల్లి అని చెప్పింది. చదువు జీతాన్ని ఇస్తుందా? సంస్కారం జీవితాన్ని ఇస్తుందిరా. హూ కెన్ ట్రైన్ ద సంస్కార? తల్లి, తండ్రి, తర్వాత గురువు, తర్వాత సమాజము, తర్వాత ప్రకృతి. 5 ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లెర్నింగ్. 1 ఈజ్ అమ్మఒడి, 2 కుటుంబం, 3 విద్యాలయం, 4 సమాజం, 5 ప్రకృతి నేర్పుతుంది. కూర్చోవాలి చెట్టు కింద కాసేపు చూడాలా. అక్కడ ఏవో చీమలు పోతుంటాయి, ఇక్కడ పక్షులు ఉంటాయి. ఒక చిన్నది ఏదో తెచ్చి దాని పిల్లలకు పెడతా ఉంటుంది. నువ్వు చూస్తే అప్పు మా అమ్మ కూడా ఇట్లా పెట్టుంటుందో అని అనుకోవాలి. అది కూడా ప్రశ్న. ఇంకొక తల్లి వ్యవసాయం అయిపోయి చెట్టు మీద కూర్చొని పక్షి, అక్కడ చిన్న పక్షి ఒకటి వచ్చి వాళ్ళ అమ్మకు ముసిన తల్లికి ఏవో పెడతా ఉంటుంది. ఓహో మా అమ్మకి నేను ఇట్లా పెట్టాలేమో తెలుసుకోవాలా. అదే ప్రకృతిలో నేర్చుకోవడం అంటే. అంతే, ఇంతకంటే ఇంకేం లేదు. చీమ తనకంటే ఒక 30 రెట్లు 40 రెట్లు బరువు మోస్తుందంట. అది నేర్చుకోవడం ప్రకృతి నుంచి. ఇందాక అమ్మాయి చెప్పింది నైనా గారు, ఓసరి వెళ్ళి అవసరానికి రంగులు మారుస్తుంది, మనిషి ఎప్పుడు మారుస్తానే ఉంటాడు. ట్రై టు అండర్స్టాండ్. ప్రకృతి నేర్పుతుంది మనకి. మా గురువులు నేర్పారు మాకు. ఒక రోజుల్లో ప్రకృతిలో ఉండమని పంపిస్తారు మౌనంగా. మీ ముఖంలో మీ పెదాల పైన 2 ఉండాలంట. ఒక మంచి మహానుభావుడు చెప్పాడు. 1 ఎప్పుడు స్మైల్, 2 సైలెన్స్. ఆ సైలెన్స్ ఎందుకు అంటే మౌనం. బాగేనండి, నిశ్శబ్దం వేరు, మౌనం వేరు. మౌనం అంటేనేమో మనసుది, నిశ్శబ్దం అంటే మూతిది, గొంతుది. మాట్లాడేవంటానంటే వాడు మూసుకుంటాడు, లోపల అనుకుంటాడు నన్ను మూయమని నీకెందుకు తెలిసిందని. అంటే మౌనం మనసును ఆపేస్తుంది. కాసేపు నీ మనసుని ప్రకృతితో ఉంచమన్నాడు మౌనంలో. అది అలవాటు చేసుకో. కొంచెం స్మైల్ అంటే నవ్వుతనం, చిరుతనం, ఆహ్లాదతనం, ఆనందతనం, సంతోషతనం ముఖంలో కనిపించాలి. ఎప్పుడు చూసినా శ్మశానానికి పోతున్నట్టు కూర్చుంటున్నారు ఏంటో నాకు అర్థం కాదు. శ్మశానం వీళ్ళు ఆస్తి అన్నట్టు కూర్చుంటారు ఇంట్లో కూడా. ఎప్పుడు పిలుస్తావా అని చూస్తూ ఉంటారు. ఎందుకో నాకు నవ్వేవాళ్ళంటే బొగిష్టం. అమ్మ ఎక్కువ నవ్వమాకని చూస్తా, కాదు ఎక్కువ నవ్వితే. ఎందుకంటే నవ్వు ఏ చెడు చేస్తుంది, మంచి చేస్తుంది అని ఇక్కడ నాకు నవ్వు అంటే అద్భుతమైన ఆనంద ప్రహేళిక ఆఫ్ మైండ్. ఏది వాళ్ళు లేదు. నువ్వు ఎవరినైనా కదిలించు, ప్రైమ్ మినిస్టర్ని కదిలించు, మినిస్టర్ని కదిలించు, ఎమ్మెల్యేని కదిలించు, నాయకులను కదిలించు, కుర్రలను కదిలించు. ఏందోరా ఫస్ట్ ఇయర్లో పడ్డ అమ్మాయి కంటిన్యూ కాలేదంటాడు. అమ్మాయిని అడగండి, వాడు ఏదో అనుకొని పట్టుకున్నాను గురించి, వాడు వేస్ట్ అంటది. మళ్ళీ నాకే చెబుతుంది. లైఫ్ అంతే. ఫస్ట్ ఇయర్లో వేస్తుంది, సెకండ్ ఇయర్లో నో అంది. ఏం చేద్దాం? కొట్టుకో, తలకాయ వేసుకొని ఎక్కడికన్నా. అరే ఎప్పుడు వేస్తానమ్మా ఎవరో చూసుకుంటారా సరిగ్గా కనీసం అంటే అర్థం నువ్వు ఎలా ఉన్నా నిన్ను ఎస్ అనగలిగే స్థాయి గల జీవిత భాగస్వామి ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్ మీ లైఫ్లోకి వస్తే మీరు సగం జీవితం సక్సెస్ అయ్యండి. గొప్ప జన్మ తల్లి వాలి, గొప్ప భాగస్వామి భగవంతుడు ఇవ్వాలి. ఏమన్నా అర్థమైందా? ఈ 2 ఉన్నోడు 2 ఎద్దులున్న జట్కా బండి మీద పోయినట్టే, ఎడ్ల బండి మీద పోయినట్టు. పాపం తల్లి బాగానే కంది, ఎవడో మొగుడో లేకపోతే పెళ్ళామో ఒకలాగా వచ్చింది. అది ఆ తల్లిని కూర్చోబెడుతుంది, ఇది కూర్చుంటుంది, ఇది బండి ముందుకు కానీ. నా దగ్గరికి ఇట్లా ఆగిపోయిన బళ్ళన్నీ జాకీ తీసుకుపోయి ఆ కారు యాక్సిడెంట్ అయితే వాళ్ళు వస్తారు కదా లిఫ్టింగ్ బళ్ళు, అలా నేను ఎన్ని బళ్ళు లిఫ్ట్ చేసుకుని మా సెంటర్కి వస్తున్నాను. ఆడ కూర్చుంటే 2 రోజుల తర్వాత దాన్ని గాలి కొట్టి రిపేర్ చేసి మళ్ళీ టైర్ మార్చి రిటర్నింగ్ చేసి చెక్ చేసి మొత్తాన్ని మళ్ళీ 2 ఎద్దులు కట్టి వాడిని పంపిస్తున్నారు. పాపం వాడేమో ఆలికి చెప్పుకోలేడు, అమ్మకి చెప్పుకోలేడు. గులాబీ పువ్వే
కానీ కింద వరుసగా పెట్టాడు. ఏంట్రా అది? ఎన్ని తెలుసురా మీకు? నిజంగా నాకు అర్థమైపోయింది. వీడు దాన్ని ఇంత కోద్దాం అనుకుంటాడు, కుదరదు. ఆ ములుకి ఈ మల్లుకు మధ్య వేలు తిప్పి పెట్టి పోయాలి. అందం కావాలంటే జాగ్రత్తగా పోయాలి. లైఫ్లో సుఖం కావాలా, సంతోషం కావాలా, అందం